ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన 7 బ్లాక్ చాలా ప్రమాదకరమని కాళేశ్వరం విచారణ కమిషన్ వ్యాఖ్యానించింది. బ్యారేజీలపై విచారణ సందర్భంగా చీఫ్ ఇంజనీర్లతో పాటు 18 మంది ఇంజనీర్లను కమిషన్ ప్రశ్నించింది. బ్యారేజీ కుంగడానికి గల కారణాలేంటి అని డీఈఈ బాలరాజును అడగ్గా కారణాలు తెలియవని, విశ్లేషణ జరుగుతోంది అని గుర్తు చేశారు. మేడిగడ్డలోని 7 బ్లాకు కుంగడానికి ముందే బుంగలు ఏర్పడినట్లు గుర్తించామని, వెంటనే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి లేఖ రాశామని తెలిపారు. 4 సార్లు లేఖలు రాసినట్లు నివేదించారు. 7 బ్లాకు కుంగడానికి ముందు బుంగలు ఏర్పడడంతో వెంటనే ఈఈకి లేఖ రాశానని, తర్వాత తొలి వరదలకు సీసీ బ్లాకులు చెల్లాచెదురయ్యాక కూడా లేఖ రాశానని, మొత్తం 4 లేఖలు రాసి అధికారులను అప్రమత్తం చేసినట్లు చెప్పారు. నిర్మాణ సంస్థకు లేఖ రాశారా అని కమిషన్ ప్రశ్నించగా రాయలేదని టీఈఈ బదులిచ్చారు. ఈ సందర్భంగా 7 బ్లాకు చాలా ప్రమాదకరమని కమిషన్ వ్యాఖ్యానించింది. విచారణకు హాజరైన 18 మంది అధికారులను అఫిడవిట్ లో పేర్కొన్న వివరాలన్నీ వాస్తవేలేనా అని ప్రశ్నించింది. ఒక్క సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ సిఈ ఓర్గంటి మోహన్ కుమార్ మాత్రం తాను దాఖలు చేసిన అఫిడవిట్ లో చిన్న పొరపాటు జరిగిందని చెప్పారు. ఇక గోదావరి నదిలో ఇంద్రావతి కలిసే చోట నీటి లభ్యత అని రాశానని, అక్కడ గోదావరిలో ప్రాణహిత కలిసే చోటుగా మార్పులు చేయాలని నివేదించారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి నర్సింగ్రావు అందిస్తారు. నర్సింగ్రావు. లక్ష్మీ గుప్తా, కాళేశ్వరం కమిషన్ అయితే విచారణ వేగవంతం చేసింది. మరో దఫా విచారణ ఇప్పుడు ప్రారంభమైంది. నిన్నటి నుంచి ఈ విచారణ ప్రారంభమైంది. మరికొద్ది రోజుల పాటు కూడా ఈ విచారణ కొనసాగనుంది. నిన్న అందులో భాగంగా దాదాపుగా 18 మంది ఇంజనీర్లను కమిషన్ విచారించింది. ఇప్పటికే 7 దశల్లో దశ ఎంక్వైరీని పూర్తి చేసింది. అందులో భాగంగా ఆ ప్రాజెక్టుతో సంబంధం ఉన్నటువంటి 3 బ్యారేజీలు, మేడిగడ్డ ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టుతో సంబంధం ఉన్నటువంటి ఇంజనీర్లు కావచ్చు, అకౌంట్స్ ఆఫీసర్లు కావచ్చు, ఐఏఎస్ అధికారులు కావచ్చు, గుత్తేదారులు కావచ్చు, వాళ్ళందరితో కూడా ఇప్పటికే ఒక దశ విచారణను పూర్తి చేసింది. అయితే అందులో భాగంగా వారు చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా, ఏవైతే వారు చెప్పారో విచారణ సందర్భంగా వాటన్నింటినీ కూడా అఫిడవిట్ రూపంలో కమిషన్ తీసుకుంది. సో ఇప్పుడు ఆ అఫిడవిట్ ను ముందు పెట్టుకొని క్రాస్ ఎగ్జామిన్ చేస్తా ఉంది కమిషన్. అందులో భాగంగా మేడిగడ్డ ప్రాజెక్ట్ లో పనిచేసినటువంటి, అంటే ఫీల్డ్ లో పనిచేసినటువంటి అసిస్టెంట్ ఇంజనీర్లు, డివిజనల్ ఇంజనీర్లందరినీ కూడా ప్రశ్నిస్తా ఉంది. అందులో భాగంగా 18 మంది ఇంజనీర్లను నిన్న ప్రశ్నించింది. సో అయితే ఈ విచారణలో భాగంగా నిన్న హాజరైనటువంటి ఇంజనీర్లలో ఓ ఇంజనీరు 2020లోనే మొదటగా అక్కడ బుంగలు పడ్డట్టు గుర్తించినట్లు చెప్పారు. అంటే అప్పుడే అక్కడ డ్యామేజ్ ఏర్పడినట్లు వారు చెప్పారు. ఆ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు చెప్పారు. అంటే అప్పుడైతే ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం రాలే. 2020లో అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగానే అక్కడ నిర్మించినటువంటి అతి కొద్ది కాలంలోనే, పూర్తయినటువంటి అతి కొద్ది కాలంలోనే దాన్ని గుర్తించి ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు చెప్పారు. సో అయినప్పటికీ కూడా అంటే దానిపైన ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోలేదనేటువంటిది దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. అయితే ఈ నేపథ్యంలో కొన్ని క్రాస్ ఎగ్జామిన్ చేస్తూ మరికొన్ని ప్రశ్నలు వేశారు. కొంతమంది ఇంజనీర్ల పైన ముందుగానే ప్రిపేర్ అయ్యి అడిగిన వాటికి సమాధానాలు చెప్తున్నారు, అసంబద్ధమైనటువంటి సమాధానాలు చెప్తున్నారని కమిషన్ అయితే కొంత అసహనాన్ని, ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేసింది ఈ విచారణ సందర్భంగా. సో మొత్తానికి నిన్న ఏదైతే చెప్తారో ఉన్నతాధికారులు తమ దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి, సో దాన్ని ఉన్నతాధికారులతో కూడా మళ్ళీ ఈ విషయం పైన విచారణలో భాగంగా క్రాస్ ఎగ్జామిన్ చేసేటువంటి అవకాశం ఉంది. ఉన్నతాధికారుల దృష్టికి వెళ్తే మీరు ఈ విషయం పైన ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నారు అని అన్నటువంటి పాలకుల దృష్టికి తీసుకువెళ్లారా, అయినప్పటికీ ఎందుకు దానికి బాగు చేసేందుకు అవసరమైనటువంటి చర్యలు చేపట్టలేదు వంటి ప్రశ్నలు ఉన్నతాధికారులను కూడా వేసేటువంటి అవకాశం ఉంది. సో మొత్తానికైతే 18 మంది చేశారు. ఈ రోజు మరొక 15 మంది ఇంజనీర్లను విచారణ చేయబోతా ఉన్నారు. ఆ తర్వాత ఐఏఎస్ అధికారులను విచారణ చేయబోతా ఉన్నారు. ఆ తర్వాత ఆనాడు ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి నేతల్ని కూడా విచారించేటువంటి అవకాశాలు ఉన్నాయి. లక్ష్మీ దుర్గా. థ్యాంక్ యూ నర్సింగ్రావు.